శ్రీ గురుభ్యో నమః. ఈరోజు 9వ తరగతి విద్యార్థులందరికీ పాఠ్యబోధన టెక్స్ట్ బుక్లోని 3వ పాఠమైనటువంటి వలస కూలీ అనేటటువంటి పాఠానికి చెప్పడానికి నేను వినడానికి మీరు సిద్ధంగా ఉండండి. ఈ వలస కూలీ అంటే పొట్ట చేత పట్టుకొని పరాయి ప్రాంతాలకు వెళ్ళడం. అస్సలు ఈ పొట్ట చేత పట్టుకునేది ఎవరు అంటే కూలోళ్ళు. ఈ కూలి వాళ్ళు పొట్ట చేత పట్టుకుని ఎందుకు వెళ్ళిపోతారంటే ఎక్కడ పని దొరికితే అక్కడ పని చేసుకోవాలి, 10 రాళ్ళు సంపాదించుకోవాలి, భార్య బిడ్డలను పోషించుకోవాలి, కన్న తల్లిని పోషించుకోవాలి అనేటటువంటి తపన. అంతకు మించి వాళ్ళకి ఏమీ తెలియదు. మరి తెలంగాణ గురించి ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి విషయాలు ఏదో ఫస్ట్ ధర్మరాజు పాఠంలో నేర్చుకున్న కొన్ని విషయాలు, తర్వాత నేనెరిగిన బూర్గుల అంటే ఆ పాఠంలో చెప్పారు పివి గారు. ఈ వలస కూలి అంటే మన తెలంగాణ ప్రాంతంలో మారుమూలల ప్రాంతాలలో ఎంతోమంది కూలీ నాలి చేసుకొని బతికే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీ వాళ్ళందరూ కూడా ఎంత కష్టాలు పడుతున్నారో ప్రత్యక్షంగా చూడాలంటే ఒకసారి మీ నాన్నమ్మ వాళ్ళని అమ్మమ్మ వాళ్ళని అడగండి. ఆ ఊర్లలో పనులప్పుడు అంటే వరిచేలు కోతకొచ్చినప్పుడు కానీ, చెరుకు కొట్టేటప్పుడు కానీ ఇలాంటప్పుడు బయట నుంచి కూలి వాళ్ళని తెచ్చుకుంటారు. ఎందుకంటే అందులో ఒకేసారి 20 మంది కూలీలు కావాలి అంటే ఊర్లో వాళ్ళు రాకపోయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు తక్కువకి వస్తారని ఉండొచ్చు, అర్జెంటుగా పని పూర్తి కావడం అనేటటువంటి ఉద్దేశమైనా అయి ఉండొచ్చు. అలాంటి వాళ్ళు వచ్చి 10 రోజులు 15 రోజులు ఆ ఊరు వదిలిపెట్టేసేసి తల్లిదండ్రులను వదిలిపెట్టి భార్య బిడ్డలను వదిలిపెట్టి కొంతమంది అందరితో పాటు తీసుకొచ్చి ఉండి ఆ పనులు పూర్తి అయిపోయినా మళ్ళీ వెళ్ళిపోతారు. ఏ ఊరోళ్ళు అంటే ఎక్కడెక్కడో ఒక డిస్ట్రిక్ట్ పేరు చెప్పేస్తారు, లేకపోతే ఆ ఊరు పేరు చెప్తారు. ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చాయి ఏంటంటే వాళ్ళకు ఒక నివాసయోగ్యం లేదు, వాళ్ళ కష్టమే వాళ్ళకి బతుకు తెరువు. అలాంటి కూలీ వాళ్ళు ఎలా బతుకుతారు? పనులు వాళ్ళకి రోజు ఉంటాయా? లేని రోజున ఎలా బాధపడతారు? ఒకవేళ వాళ్ళకి అనుకోకుండా ప్రమాదం సంభవిస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ రోజునంటే మనకు అన్ని ఫోన్లు ఉన్నాయంటే, మన దగ్గర ఉన్నాయంటే ఓకే, వాళ్ళ దగ్గర ఉంటాయా? అసలు వార్త వాళ్ళ దగ్గరికి చేరడానికి ఎంత కాలం పడుతుంది? వాళ్ళ వెన్నంటి ఉండేది ఎవరు? వాళ్ళ కోసం మేమున్నామంటూ ఎవరున్నారు? ఈ ఆవేదన ఎవరికి ఉంది అంటే ఇదే మన తెలంగాణలో కవులు అంటే చొరవతోటి ప్రజల్లోకి వెళ్ళిపోయి ప్రజల దీనస్థితిని చూసి అది ప్రభుత్వానికి అందించే ఒక ప్రయత్నమన్నా అయి ఉండాలి, లేకపోతే వాళ్ళ దీన అవస్థలు ఇట్లా ఉన్నాయి అని ప్రజలకి చెప్పడానికన్నా అయి ఉండాలి, ఏదైనా ఉండాలి. దీన్ని మనము ముకురాల రామారెడ్డి అనేటువంటి ఒక డాక్టర్ ముకురాల రామారెడ్డి గారు అనేటువంటి ఒక కవి గారు మనకి ఈ వలస కూలి పాఠం చెప్తున్నారు. రాశారు. ఆయన రాసినటువంటి గేయాన్ని పుస్తకంలో పెట్టడమైంది. ఈ గేయాలన్నీ కూడా జానపద గేయాలుగా చెప్పవచ్చు. వాళ్ళల్లోకి వెళ్తే ఎలా బతుకుతున్నామంటే ఎలా బతుకుతామమ్మా, ఏడు పని దొరికితే ఆడికి పోతాము అని చెప్పేసి అంటారు. ఇలా పొట్ట చేత పట్టుకోవాలి చేపలు పట్టుకునే వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే సిమెంట్ పని చేసే వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఏ కూలి అంటే వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళ జీవనాధారం ఏదైతే అది కూలి, బతుకు తెరువు. అలాంటిది అదే పాఠం. ఈ పాఠానికి ఊరికే చదవండి, ఆలోచించి చెప్పండి అనే దాంట్లో సుద్దాల హనుమంతు అని చెప్పేసి మనకి అప్పుడప్పుడు ఈ జబర్దస్త్లో కానీ పాడుతా తీయగా ప్రోగ్రాంలో కానీ కనిపిస్తూ ఉంటారు. సుద్దాల హనుమంతు అంటే తెలియకపోను ఉండడానికి బక్క ఉంటారు. రీసెంట్గా ఏదో సినిమాలో కూడా ఆయన యాక్ట్ చేసినట్టున్నారు, అది గుర్తు రావట్లేదు ఇప్పుడు టయానికి. ఆ సుద్దాల హనుమంతు గారు రాసినటువంటి ఆయన కూడా ఒక ప్రజా చైతన్యశీలి. నిజంగా చెప్తున్నాను, అది జనాలపై ఉన్నటువంటి ఆదరాభిమానాలు ఏమీ చేయలేకపోయినా 4 అక్షరాలు పెడితే కనుక అది చదువుకున్నప్పుడు నిజమే అని మనం కూడా స్పందిస్తాం. అలా ఆయన రాసినటువంటి పాటను చూడండి, ఎలా వాడారో చూడండి, చదవండి, ఆలోచించి చెప్పండి. సుద్దాల హనుమంత్ గారు రాసినటువంటి ఈ పాటమ్మ. ఊరిలో నీకిల్లు లేదు, ఊరి వెలుపల పొలము లేదు, కూలి నిర్ణయం ఇంతని లేదు, కూలి పని స్థిరమైంది కాదు, ఆలు పిల్లలనే లేదెట్లా అనే చింత నిన్నెడదోయి,
వ్యవసాయ కూలీ. బతుకు తెరువు లేక నీవు భార్య పిల్లలను వదిలిపెట్టి బస్తి చేరి రిక్షలాగి బలముగా జ్వరమొచ్చి పంటే కాస్త నీకు గంజి నీళ్లు కాసిపోసే దిక్కెవరో ఈ వ్యవసాయ కూలీ, వ్యవసాయ కూలీ. చూశారు కదా సుద్దాలనుమతి గారు. ఉండటానికి ఒక వ్యవసాయదారుడు, ఉండటానికి నీకు ఇల్లు లేదు, ఊరి వెలుపల పొలం లేదు. ఊళ్ళో ఉండటానికి ఇల్లు లేదు, ఊరి పొలాలంటే ఊరి చివరి ఉంటాయి, ఏం లేదు. కూలీ నిర్ణయం ఇంతని లేదు. నీకు ఈ రోజున కూలీ 50 రూపాయలు వస్తే రేపు ఖచ్చితంగా ప్రతిరోజు నాకు 50 రూపాయలు కూలి దొరుకుతుంది అనుకుంటావా? అది లేదు. కూలి పని స్థిరమైంది కాదు. పోనీ నీకు సంవత్సరం పొడుగుతా కూలి ఉంటుందా అని అంటే అది లేదు. ఆలు పిల్లలని ఏలేదు ఎట్లా, భార్యని బిడ్డల్ని పోషించుకునేది ఎట్లా అనే చింత నిన్నెడదోయి. అది పోదు. ఎట్లా, అయ్యో ఈరోజు ఒక 100 రూపాయలు వచ్చినాయి, పర్వాలేదు, అమ్మాయ ఈరోజు అసలు ఎట్టా కూలీ లేని రోజు నేనేం చేయాలి, నా భార్యకి ఏం పెట్టుకోవాలి, నా బిడ్డలకి ఏం పెట్టుకోవాలి, ఇదే బాధ ఆయనకి. అంతే, బతుకు తెరువు లేక నీవు సరే ఇట్ట లేదు, ఇవాళ ఇక్కడ ఉంది, రేపొద్దున పక్క ఊర్లో ఉంది, ఆ తర్వాత పక్క దేశం పక్క ప్రాంతంలో ఉంది, అట్లా అట్లా వెళుతూ పోతుంటే భార్య పిల్లల్ని వదిలిపెట్టి అలా కూలి ఎత్తుక్కుంటూ పోయి బస్తీకి పోతే బతుకుతామని చెప్పేసి అక్కడికి పోతే బస్తీకి చేరి రిక్షా లాగి అక్కడ రిక్షా లాగి నువ్వు రిక్షా తొక్కుతూ ఉంటావు, వెనకాల రిక్షాలో 3-4 కూర్చుంటారు, వాళ్ళందరినీ లాగి బక్క చీకిపోయి జ్వరం వచ్చి పంటే అక్కడ నీ భార్య బిడ్డలు ఎక్కడున్నారు? బస్తీలో నువ్వు జ్వరం వచ్చి పండుకున్నావు. అప్పుడు అసలు నిన్నెవరు కాస్త నీకు గంజి నీళ్ళు పోసి కాసిపోసేది ఎవరు? అక్కడ నేను ఎవరు చూస్తారు? అసలు బస్తీలో నువ్వెవరు? అసలు ఒక రిక్షా లాగేవాడివి. వాళ్ళు రిక్షాలో కూర్చుంటే నిన్ను లాగటానికి పిలుస్తారే కానీ నీకు జ్వరం వస్తే గంజినీళ్ళు తాగమని పిలవరు వాళ్ళు అని చెప్పేసి ఒక వ్యవసాయ కూలి బతుకు తెరువు కోసం బస్తీకి పోతే ఎట్లా ఉంటుందనేది ఆ పాటలో ఇక కంటిన్యూషన్లో ఉంటుంది. ఇది ఎంత హృదయ విదారకమైనటువంటి ఒక వ్యవసాయదారు పరిస్థితి. అందుకే ఈ రోజు నుంచి పల్లెటూర్ల నుంచి బస్తీకి వచ్చేటటువంటి వాళ్ళ బతుకులు అవకతవకలు. మరి బస్తీ అంటే బతుకు తెరువు మార్గాన్ని చూపించేది అంటున్నారే కానీ ఎట్లా, ఏమి ఆధారం ఉంటుంది చేతిలో? ఈరోజు చూడండి, మనము పొద్దున్నే లేవటం, స్కూల్కి వెళ్ళటం, నాన్నగారు ఆఫీస్కి వెళ్ళటం, అమ్మ కంపెనీకి వెళ్ళటం, ఆఫీస్కి వెళ్ళటం, రొటీన్ లైఫ్. ఎవరి గురించి ఆలోచిస్తున్నాం? పోనీ కనీసం మన వాళ్ళ గురించి ఆలోచిస్తున్నామంటే అది లేదు. ఎప్పుడైనా అమ్మమ్మ తాతయ్య వాళ్ళ గురించి ఆలోచిస్తున్నామా? తీరిక ఎక్కడుంది? ఒకవేళ చెప్పుకున్నాము అంటనో అయిపోతుంది, కానీ ఆలోచించే శక్తి కూడా టైం కూడా ఉండట్లేదు మనకి. మరి అట్లాంటప్పుడు ఇక ఎవరూ లేని, ఏ ఆధారము లేని ఒక పల్లెటూరు వాళ్ళు బస్తీకి వస్తే ఎవరు పట్టించుకుంటారు? ఎవ్వరు పట్టించుకోరు. ఈ పంక్తులు ఎవరి గురించి తెలుపుతున్నాయి? రాసింది ఎవరు? ఎవరి గురించి తెలుపుతున్నాయి? ఒక వ్యవసాయ కూలీ గురించి చెప్తున్నాయి. రాసింది సుద్దాలనుమంతు. కూలి పని స్థిరమైంది కాదు అనడంలో అంతరార్థం ఏమిటి? అంతరార్థం ఏంటంటే కూలి పనులు నిలకడగా ఉండవు. అంటే ఉదాహరణకి పంటలు పండుతాయా? పండవా? వర్షం వస్తే పంటలు పండుతాయి, వర్షం వస్తుందా? రాదా? పంటలు పండుతాయా? అంతా అనుమానమే. అనుమానంగా ఉన్నప్పుడు ఇంకేముంటాయి? కూలి కూడా ఉంటుందా? ఉండదా? కుటుంబ పోషణ ఎట్లా జరుగుతుంది? నిరంతరం శ్రమిస్తూ ఉంటే శ్రమ చేసుకోవటానికి పని దొరికితే అప్పుడు కుటుంబ పోషణ బాగా జరుగుతుంది. ఊళ్ళు వదిలిపోయేటందుకు కారణమయ్యే పరిస్థితులు ఏమిటి? కూలి లేకపోవడం, పేదరికం, బతుకు తెరువు కోసం మార్గాలు ఎతుక్కోవడం. ఇక పాఠ నేపథ్యం. ఈ పాఠాన్ని మీకెందుకు చెప్తున్నారు? తెలంగాణ రాష్ట్రంలో నీటి వసతికి నోచుకోక, పంటలు పండక నిరంతరం కరువు రక్కసి కోరల్లో చిక్కుకున్న ప్రాంతం పాలమూరు. నాటి పాలమూరు జిల్లానే నేటి మహబూబ్నగర్ జిల్లా. బతుకు భారాన్ని మోస్తూ కాళ్ళన్ని వెళ్ళదీయలేక బతకటానికి వలసపోవడం అక్కడి కూలీలకు పరిపాటి. ఇంతకీ పాలమూరు జిల్లా ఏంటి? అక్కడ కరువు రక్కసి కొరల్లో చిక్కుకుపోయింది. ఆ కరువు అంటే చాలు పాలమూరు డిస్టిక్కే ఈనాటి మహబూబ్నగర్ జిల్లా. అయితే తెలంగాణ రాష్ట్రంలో నీళ్ళకి కొరత లేనిది అదే ప్రాంతం. అయితే బతుకు భారాన్ని మోస్తూ వెళ్ళదీయలేక బతకడానికి వలసపోవడం. బతకాలి కాబట్టి వలసపోవాలి. వలసపోవడం అంటే ఎక్కడ ఉంటే అక్కడ వెళ్ళిపోవడమే.
వాళ్ళు మొత్తం ఆంధ్ర మొత్తం తిరుగుతూ ఉంటారు. ఇదే నేపథ్యం. ఇంకా ముందేంటంటే 1977లో తూర్పు తీర ప్రాంతానికి వలస వెళ్ళిన కొందరు పాలమూరు కూలీలు అక్కడ వచ్చిన తుఫానుకు గురై తిరిగి రాలేదని, వాళ్ళు ఎక్కడున్నారో జాడ తెలియనప్పుడు కవి హృదయంలో కలిగిన ఆవేదన ఇది. 77లో తుఫాను వచ్చింది తూర్పు తీర వలస అక్కడ. అంటే తూర్పు తీర ప్రాంతంలో 77 సంవత్సరంలో పాలమూరు కూలీలు అక్కడ వచ్చిన తుఫానుకు గురై తిరిగి రాలేదని. అంటే ఏంటంటే తూర్పు తీర ప్రాంతానికి వెళ్ళిపోయారు, వాళ్ళు తిరిగి రాలేదు. అక్కడ ఏంటంటే రాకపోవడానికి కారణం ఏంటి, అక్కడ ఏదో తుఫాను వచ్చింది, వాళ్ళు రాలేదు, ఫోన్ ఫెసిలిటీస్ లేదు, వెళ్ళిపోయిన వాళ్ళందరూ తూర్పు దేశానికి వెళ్ళిపోయారు అనుకుంటున్నప్పుడు ఆ ప్రాంతంలో అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు భార్య బిడ్డల పరిస్థితి ఏంటి, ఆ వార్త తెలియదు. వీళ్ళు ఎప్పుడు వస్తారు, పోయి ఇంకా అమావాస్యకు వస్తాను, పున్నానికి వస్తాము, లేకపోతే కార్తీక పౌర్ణమికి వస్తాము, దసరాకు వస్తాము అని చెప్పేసి పోతారు అంతే. వాళ్ళకి క్యాలెండర్లు చూసుకోవటము, టైం చూసుకోవటము, ఫోన్లు చూసుకోవటం తెలియదు కాబట్టి దసరా పండుగ అప్పుడు వస్తాడు. వాళ్ళు వెళ్ళిన వాళ్ళు ఒక గ్యాంగ్లోకి వెళ్తారు, ఆ గ్యాంగ్లోకి వెళ్ళిన వాళ్ళు అందరూ తిరిగి వచ్చేస్తారు, అంతే ఆధారం. అలాంటి పరిస్థితుల్లో కవి హృదయంలో కలిగిన ఆవేదన ఇది. కవి హృదయంలో అంటే ఏంటంటే ఈ జనాలు ఎలా బాధపడుతున్నారు, ఆ స్థానంలో ఉండి కవి రవిగాంచిన చోటు కవిగాంచిన చోటు రెండు ఏది లేదంట, ఎక్కడికైనా వెళ్ళిపోగలరు. అంటే హృదయంలో వాళ్ళ స్థానంలో ఉండి వాళ్ళ బాధను అర్థం చేసుకుంటే వాళ్ళ మధ్యలోకి వెళ్ళక్కర్లేదు, ఎలా బాధపడతారు, అదే స్థానంలో మనం ఉంటే ఎలా ఉంటామని చెప్పేసి అనుకుంటూ ఒక జానపద వైఖరితోటి చక్కగా రాస్తారు ఈ పాఠాన్ని. ఆవేదనని వ్యక్తం చేస్తున్నాడు ఎవరు, ముకురాల రామిరెడ్డి గారు కవి అంటే. ఈ పాఠం గేయం ప్రక్రియకు చెందినది. గేయం అంటే పాడుకోవడానికి వీలుగా ఉండింది, లయాత్మకంగా ఉండి ఆలపించేటందుకు వీలుగా ఉండేదే గేయం. లయాత్మకం అంటే రాగయుక్తంగా ఒక ఇద్దరు వంత పాడేటట్టు, ట్యూన్ తోటి ఇద్దరిద్దరు కలిపి పాడేటట్టు. ఇది పల్లవి చరణాలతో కూడి ఉంటుంది. ఒకటి పల్లవి, ప్రతి 4 లైన్లకి మళ్ళీ తిరిగి ఆ పదం వస్తూ ఉంటుంది. మొదటి పల్లవి 2 లైన్లు వస్తాయి. పల్లవి మాత్రం పునరావృతం అవుతుంది, అంటే తిరిగి వస్తుంది. సంగీత సాహిత్యాల మేళవింపే గేయం. సంగీతం సాహిత్యం అంటే మంచిని కూర్చేది, సంగీతం అంటే కొంచెం రాగయుక్తమైనది. ప్రస్తుత పాఠ్యాంశం డాక్టర్ ముకురాల రామిరెడ్డి హృదయశైలి గేయ సంకలనంలోనిది. హృదయశైలి అని చెప్పేసి ఆయన రాసినటువంటి కవితలకన్నిటికీ పేరు పెట్టారు. ఇప్పుడు కవి పరిచయం చూడండి, మీరు చదువుకోండి కవి పరిచయాన్ని. చదువుతున్నారు కదా. డాక్టర్ ముకురాల రామిరెడ్డి నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం ముకురాల గ్రామంలో జన్మించారు. ఈయన సమకాలీన అంశాలను ప్రతిబింబించే కవితలు, పద్యాలు, పాటలు, కథలు, వ్యాసాలు రాశారు. ఈయన మేఘదూతం అనువాద కవిత్వం. మేఘదూతం అంటే కాళిదాసు రాసినటువంటి మేఘదూతం. దేవరకొండ దుర్గం, నవ్వే కత్తులు దీర్ఘ కవిత, హృదయశైలి గేయ సంపుటి, రాక్షస జాతర దీర్ఘ కవిత, పరిశోధన పత్రాల సంకలనం, తెలుగు సాహిత్య నిఘంటువు మొదలగు రచనలు చేశారు. ప్రాచీన తెలుగు కవిత్వంలో కవితాత్మక భావ పరిణామం అనే అంశంపై పరిశోధనా గ్రంథం సమర్పించి డాక్టరేట్ పొందారు. ఇందులో ఈ కవి పరిచయం డిఫరెంట్గా ఉంటుంది చూడమ్మ. ముకురాల రామిరెడ్డి నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి గ్రామంలో జన్మించటము. ఈయన స్పెషల్ ఏంటంటే ఈయన రచనలు ఎలా ఉంటాయంటే సమకాలీన అంశాలను ప్రతిబింబించే, ఆ టైంలో ఎలాంటి విషయాలు సమాజం మనకు చూపిస్తూ ఉంది అనేటటువంటి విషయాలు మాత్రం వీరి కవితల్లోనే కనిపించేయంట. పద్యాలు, పాటలు, కథలు రాశారు. ఈయనేంటంటే మేఘదూతం అంటే కాళిదాసు రాసినటువంటి మేఘదూతం అనువాద కవిత ట్రాన్స్లేషన్. దేవరకొండ దుర్గం నవ్వే కత్తులు దీర్ఘ కవిత అంటే ఇప్పుడు ఈ వలస కూలీలాగే దేవరకొండ దుర్గం నవ్వే కత్తులు అనేవి ఆ 2 పేర్లు పెట్టి చాలా పొడుగ్గా గేయం రాశారంట. హృదయశైలి గేయ సంపుటి, ఇది కూడా హృదయశైలి అంటే ఇప్పుడు ఇది మన వలస కూలీ హృదయశైలి నుంచే తీసుకోబడింది, కానీ ఇలాంటివన్నీ చాలా రాశారు సంపుటి. రాక్షస జాతర దీర్ఘ కవిత, ఇది కూడా పాటలాగే రాశాడు.
పరిశోధనా పత్రాల సంకలనం. పరిశోధనా పత్రాలు అంటే ఏంటంటే ఆయన రీసెర్చ్ చేసినటువంటి విషయాలు ఏమేమి తెలుసుకున్నాడు అనేటువంటిది ఒకటి. తెలుగు సాహిత్య నిఘంటువు మొదలగు రచనలు చేశారు. తెలుగు సాహిత్య నిఘంటువు ఆయన రాసినటువంటి డిక్షనరీలో తెలుగు సాహిత్యానికి సంబంధించినటువంటి పదాలు, ఇప్పుడు ఉదాహరణకి మనకి ఆంధ్ర భాష శబ్దరత్నాకరము, ఆంధ్ర భాష రత్నాకరం అని ఇట్లాంటివి ఉన్నాయి డిక్షనరీలు. అవన్నీ కాకుండా సాహిత్యం వీటిల్లో మామూలు పదాలకి కొన్నిటికి అర్థం ఉంటాయి, కొన్నిటికి అర్థాలు ఉండవు. కానీ ఈయన రాసినటువంటి నిఘంటువులో మాత్రం సాహిత్యానికి సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి. ప్రాచీన తెలుగు కవిత్వంలో కవితాత్మక భావ పరిణామం అనే అంశంపై పరిశోధన గ్రంథం సమర్పించి డాక్టరేట్ పొందాడు. అంటే ప్రాచీన తెలుగు కవిత్వంలో, ప్రాచీన కవిత్వం అంటే ఏంటంటే ఇంతకుముందు తెలుగు కవిత్వం రాశారు. ఏంటంటే తెలుగు కవితలు అంటే ఎలా ఉంటాయి, ఉదాహరణకి తిక్కన గారు పద్య కవితలో రాశారు, గద్య కవితలో రాశారు. ఎవరు ఇది ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ప్రాచీన చిన్నయ సూరి తెలుగు కవిత్వం. చిన్నయ సూరి ఏది రాశాడు, పంచతంత్ర కథలు తెలుగు ట్రాన్స్లేషన్, ఏనుగు లక్ష్మణ కవి పంచతంత్ర కథలు ఇవన్నీ కూడా కాదు, ఏనుగు లక్ష్మణ కవి కాదు, చిన్నయ సూరి రాసినటువంటి పంచతంత్ర కథలు తెలుగు కవిత్వం అనుకోండి. ఆ కవితాత్మక భావ పరిణామం, ఆ కవితల యొక్క చదవటం వల్ల భావ పరిణామం, మనలో ఎలాంటి భావాలు కలుగుతాయి అనే అంశం పైన పరిశోధనా గ్రంథం. అంటే మంచి పరిశీలన అది కావాలి, భాషను మనం సంరక్షించుకోవాలనేటువంటి విషయం మీద మంచిగా పాజిటివ్గా రాసి డాక్టరేట్ పొందారంట. ఈ రచన శైలి ఎలా ఉంటుందో చూడండి. ఇది మనకి 3వ పేరాలో ఉన్నటువంటిది బాగా హైలైట్, మంచి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. సామాజిక స్పృహ అంటే సమాజం పట్ల దృష్టికోణం, తర్వాత సమస్యల పట్ల ప్రతిస్పందించే గుణం కలిగి, సమస్య వస్తే దాన్ని ఎలా పరిష్కారం చేయాలి. ఇప్పుడు తన వల్ల అవుతుందా, ఒక కవి ఏం చేయగలడు, ఏం చేయలేడు, కానీ దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం కానీ, ప్రజల దృష్టికి తీసుకెళ్ళడం కానీ, ఇలా చేస్తే బాగుంటుంది, అది స్పందించే గుణం కలగటం. అంటే సాహిత్యం, సంస్కృతి, సాహిత్య అంటే మంచిని చెప్తూ సాంస్కృతిక రంగాలతో పాటు, సాంస్కృతిక రంగాలంటే ఆచార వ్యవహారాలు, మన పండుగలు పబ్బాలు ఇవన్నీ కూడా విషయాలు. వాటితో పాటు ఎన్నో ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాలు పంచుకున్న కవి. ఎన్నో ఉద్యమాలు అంటే ఆ టైంలో వచ్చినటువంటి కవి. అంటే 29 తర్వాత, అంటే 1929లో పుట్టారు, తర్వాత 2003లో చనిపోవడం జరిగింది. ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఉద్యమాలు చాలా ఉన్నాయి. ఆ ఉద్యమాలలో పాల్గొంటున్న కవి డాక్టర్ ముకురాల రామిరెడ్డి. ఈయన కవే కాదు, ఉద్యమకర్త కూడా, ఉద్యమాలలో పాల్గొన్నటువంటి. ఇతని విడిజోడు కథకు కృష్ణాపత్రిక వాళ్ళు ద్వితీయ బహుమతిని ఇవ్వగా, ఆకాశవాణిని ఢిల్లీ వారు ఆంధ్రప్రదేశ్ నుండి 1976లో జాతీయ కవిగా గుర్తింపునిచ్చి సన్మానం చేశారు. జాతీయ కవి అయిపోయాడు మన ముకురాల రామిరెడ్డి గారు. కృష్ణాపత్రికని వాళ్ళేమో ద్వితీయ బహుమతి ఇచ్చారు. అంటే విడిజోడు కథకు కృష్ణాపత్రిక వాళ్ళు ఆ టైంలో కవుల్ని సన్మానించేవాళ్ళు. 2వ బహుమతి ఇస్తే ఆకాశవాణి ఢిల్లీ వారు, అంటే రేడియో వాళ్ళు, ఆకాశవాణి అండి, వాళ్ళు ఏం చేశారు, ఆంధ్రప్రదేశ్ నుండి 1976లో జాతీయ కవిగా, అంటే మన తెలుగు జాతీయ కవిగా అవార్డునిచ్చారు. ఇది గుర్తింపునిచ్చి సన్మానం చేశారు. ఇక్కడ వరకు చూశారు కదా. చూడండి ప్రవేశిక, అసలు చాలా హైలైట్, మంచి మాటలు ఇవన్నీ కూడా. మానవ జన్మ ఎంత ఉదాత్తమైనదో ఇందులో చెప్తాడు. మానవ జన్మ ఎంతో ఉదాత్తమైనది. ప్రవేశిక మనం పాఠం చదవటానికి ముందు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. ఇది లభించటం ఒక వరం. లభించిన జీవితం సార్థకం చేసుకోవాలన్నది ప్రతి ఒక్కరి తపన, ఆశ. కానీ అంటే మానవ జన్మ ఉదాత్తమైంది, ఇది లభించడం ఒక వరం. నిజంగా మనం అన్ని జీవుల కంటే ఉన్నతమైనటువంటి జీవిగా పరిణామం చెందినటువంటి మానవ జన్మ ఉదాత్తమైనటువంటి జన్మ. ఇది లభించడం ఒక వరమే అనుకోవాలి. అయితే లభించిన జీవితాన్ని సార్థకం చేసుకోవడం, నేను చెప్పాను, నిన్నటి వరకు పాఠాల్లో చెప్పాను, పూర్ణ పురుషులు, పరిపూర్ణ పురుషులు అని. అందరూ పూర్ణ పురుషులు అవుతారా? అవరు. అనుకున్నది సాధించడం, ఆ విజయ సాధన దేనికోసం అవ్వాలి, ధర్మ రక్షణలో ఉండాలి, అలాంటి సార్థకం చేసుకోవాలనేది ప్రతి ఒక్కరి తపన, ఆశ. కానీ ఉంటాయి, అందరికీ ఉంటుంది అదే మాట. ఎవరైనా సరే ఎందుకు ఈరోజు వరకు మీరు వ్యాకరణంలో ఇంగ్లీష్ వాళ్ళు వ్యాకరణం రామ ఈజ్ ఏ గుడ్ బాయ్ అని ఎందుకన్నారు, గోపి ఈజ్ ఏ గుడ్ బాయ్ అని ఎందుకనలేదు,
ఎందుకంటే సాహిత్యం ఇది అతనిలాగా మనం కూడా ఉండాలి. ఏం చేశారు ఆయన? రామాయణం చదివితే తెలుస్తుంది. అలాగే కాలం అనుకుంటాం, కానీ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అమ్మ కూడా చెప్తుంది, నువ్వు మంచి బాలుడు అనిపించుకో, మంచి బాలిక అనిపించుకో అని చెప్తూ ఉంటుంది. కానీ కాలం రెండో పేర, కాలం కలిసి రాని అభాగ్య జీవులు తమ జీవితాన్ని నెట్టుకు రావడమే ఒక కలగా భావించవలసి వస్తే అనుకుంటాం, కాలం కలిసి రాలేదు, నా బ్యాడ్ లక్ అనుకుంటూ ఉంటారు. తమ జీవితాన్ని నెట్టుకు రావడం, నిజంగా లైఫ్ని తీసుకోవడమే చాలా కష్టమవుతుంది. కైలో గంజి తాగి బతకడం ఏమీ లేని రోజున బిడ్డలకి ఇంత గంజి కాసి పోసి వాళ్ళు మంచినీళ్ళు తాగి బతికేటటువంటి రోజులు వచ్చినప్పుడు ఈ బతుకు అవసరమా? అసలు ఇది కళ. ఈ జీవితం అనేది ఒక కళ లాంటిది. ఇది పోతే బాగుండు, మళ్ళీ నిద్ర లేస్తే కళ పోతుంది కదా, అలా అయితే బాగుండని భావిస్తే అనుకుంటే వాళ్ళు అంటే వద్దు అని అనుకోవడం జీవితాన్ని. అందంగా ఉండవలసిన కళ కూడా పీడ కళగా పరిణమిస్తే, కళ అనేది కళలో మనం నిద్రిస్తాము, నిద్రించిన తర్వాత కళలు వస్తాయి. కళలు వచ్చినప్పుడు ఆత్మ యొక్క సూక్ష్మ రూపం అంటే ఆ సూక్ష్మ రూపము దేహాన్ని వదిలిపెట్టి అలా విహారం చేస్తూ ఎక్కడో పరిచయం ఉన్నటువంటి జన్మల బంధాన్ని చూసుకుంటూ వస్తుంది. అది హ్యాపీగా ఉంటుంది. అందమైన కళలు కనాలి. కానీ అది పీడకలగా వస్తే, భయం పెట్టేటటువంటి కళలు వస్తే, ఇక్కడ బతుకు బయట అంటే మెలుకుతా ఉన్నప్పుడు జీవితము భయపెట్టి కళలో కూడా పీడకలలు వచ్చి భయపెట్టిస్తూ ఉంటే వద్దు. ఈ జీవితం కళ్ళ అనుకోవాల్సిందే, ఈ జీవితం అబద్ధం అనుకోవాల్సిందే అని చెప్పేసి అనుకుంటే, తర్వాత బతుకు బండి నడిపేటందుకు తన కళ్ళలన్నీ కళ్ళలుగా కాగా పొట్ట చేత పట్టుకొని ఒంటరిగా పరాయి దేశం పోయి, అంటే బతుకు బండి నడిపేటందుకు తన కళలన్నీ కళ్ళలు కాగా, ఈ బతుకు బండి నడిపించే కళలు అంటే చిన్న పిల్లల్ని చదివించుకోవాలి, పెద్ద చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నటువంటి వీళ్ళు కళ్ళలు అయిపోయినాయి, అబద్ధాలు అయిపోయినాయి. అనుకోగా ఈ బతుకుబడిని నిర్మించుకోవాలంటే అసలు నేను పోతాను. ఇప్పుడు అంటూ ఉంటాను చూడండి, కొంతమంది ఇప్పటికీ కూడా ధన సంపాదన మీద ఈ దీని గురించి చెప్తే పక్కమట పెట్టండి. ఇప్పుడు కూడా ఏదో మా బాబు అమెరికా వెళ్ళాడు, మా బాబు రష్యా వెళ్ళాడు, మా బాబు లండన్ వెళ్ళాడు, మా బాబు అక్కడికి వెళ్ళాడు, ఇక్కడికి వెళ్ళాడు అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటున్నాం. ఎందుకు పంపిస్తున్నాం మనము? ఏ అభివృద్ధి కోసం, దేనికోసం? తల్లిదండ్రులను వదిలిపెట్టి పంపించేస్తున్నారు పిల్లల్ని. పంపించాలా వద్దా? ఈ కాలాన్ని బట్టి అభివృద్ధి సాధించాలంటే వెళ్ళాల్సిందే. పేరు ప్రఖ్యాతులు అక్కడ బతుకు తెరువు కోసమైతే కాదు కదా వెళ్ళేది. నిజంగా బతుకు తెరువు కోసమైతే అక్కడ వాళ్ళు ఇక్కడ మనం సంతోషంగా ఉండగలుగుతున్నామా? అది మన ఆలోచన పరిధి ఎట్లా ఉంది? ఇప్పుడంటే అన్నీ వీడియో కాల్ చేసుకుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం, ప్రత్యక్షంగా చూడగలుగుతున్నాం. కాబట్టి ఇప్పుడు నో ప్రాబ్లం. కానీ దీన్నే బతుకు తెరువు కోసం ఒకప్పుడు అంటున్నారు. బతుకు తెరువు కోసం వెళ్తే అవన్నీ కళ్ళలు అంటే అసలు అవతలకు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు మనం అసలు ఏమవుతాం, అంత దూరం వెళ్ళిపోతున్నాం అని చెప్పి కళ్ళ నీళ్లతో వీడుకోలు చెప్పి పంపించేసాం కదా. తర్వాత 5-6 నెలల వరకు మాట మంతి ఏమీ లేకుండా, చూపు లేకుండా, చూసేటందుకు దగ్గరలో లేక వాళ్ళు పడేటువంటి అవస్థలు, వాళ్ళకు ఉత్తరాలు రాసుకోవటం చేత కాదు అవన్నీ. అలాంటప్పుడు పొట్ట చేత పట్టుకుని పరాయి దేశం పోతే, పరాయి దేశం అంటే ఇక్కడ అమెరికాలు రష్యాలు కాదమ్మా, ప్రాంతమే. దేశము అంటే ప్రాంతం, వేరే చోట పోతే మనసును పంచుకునేటందుకు మనుషులు లేక అక్కడికి వెళ్ళాక మనసు అప్పుడు జ్వరం వస్తుంది. ఇప్పుడన్నా లేకపోతే కూతురు కొడుకో గుర్తొస్తాడు, భార్య గుర్తొస్తుంది, కన్నతల్లి గుర్తొస్తుంది, మా అమ్మ గుర్తొచ్చిందని ఏడుపు, నా కొడుకు గుర్తొచ్చాడని ఏడుపు, కళ్ళంటే నీళ్ళు వచ్చి పక్క వాళ్ళతో పంచుకుందామన్నా సరే, అరే నేను కూడా అట్లాంటి ఉండే కదా అని చెప్పేసి వాళ్ళు అక్కడ కూడా లేదు, మనుషులు ఉండరు. లేక బాధను పంచుకునేటందుకు బంధువులు లేక, బాధను పంచుకోవడానికి చుట్టాలు ఉండరు అక్కడ. సమాజం నుండి దూరం అవుతున్న వ్యర్థ జీవితం, యథార్థ కాదమ్మా, వ్యర్థ జీవితాలను గురించి అంటే సమాజాన్ని నుండి దూరం అవుతున్నటువంటి అర్ధ జీవితాలు, బాధలతో కూడుకున్నటువంటి జీవితాలను గురించి ముకురాల వారు రాసిన గేయం చదువుదాం. ముకురాల వారు అంటే సమాజాన్ని దూరం అయిపోతున్నారు. అంటే సమాజం అంటే సమంజసమైనటువంటి మార్గము అనేది అర్థం. అక్కడ సమాజము అంటే మన చుట్టూతో ఉన్నటువంటి ప్రాంతమే సమాజం. ఈ సమాజంలో ఈ సమాజానికి దూరం అయిపోతున్నటువంటి వాళ్ళు అక్కడ పడే అవస్థ ఎలా ఉంటుంది అనేది, ఆ బాధని ఈయన ఎలా రాశారో, ముకురాల వారు దాని గురించి ఎలా రాశారో చెప్తూ ఒక జాలరి వాళ్ళ గురించి చెప్తారు. చేపలు పట్టుకునే వాళ్ళు బతుకు తెరువు కోసం ఎంత ఊహల్లోకి వెళ్ళిపోతారు, ఎక్కడికి వెళ్ళిపోతారు అని చెప్పేసి
అది ఈయన గేయంలో ఎలా రాశారో చూద్దాం. ఇక్కడ వరకు ఈరోజు పాట చదవటం మాత్రమే జరుగుతుంది. తర్వాత అర్థం రేపు చెప్తాను. గేయం అంటే లయబద్ధంగా సాహిత్య సంగీతాల మేళవింపుతో చదివేటటువంటిది. జానపద గేయం చూడండి, నేను చదువుతాను, మీరు కూడా నాతో పాటు చదవటానికి ప్రయత్నించండి. ఫస్ట్ పల్లవి అంటే కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా, ఎన్నడొస్తవు లేబరి, పాలమూరి జాలరి. ఇక్కడ వరకు పల్లవి. మిగిలింది 4 లైన్లు చరణం. మళ్ళీ ఎన్నడొస్తవు లేబరి, పాలమూరి జాలరి అనేది పల్లవి. ఇక్కడ ప్రతి దానికి పల్లవిని మేళవిస్తూ చదవాలి. చదువుతాను చూడండి, మనకు వచ్చినటువంటి రాగం. ఓకే. కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా, ఎన్నడొస్తవు లేబరి, పాలమూరి జాలరి. ఎన్నడొస్తవు లేబరి, పాలమూరి జాలరి. గోకులాష్టమి దాటిపోయిన గొడ్ల డొక్కలు గుంజిన, వాగులల్లో వంకలల్లో వాన పాములు ఎండిన, చినుకురాలే ఆశ లేదని చర్ల కుంటలు పర్రెవడినని, కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా, ఎన్నడొస్తవు లేబరి, పాలమూరి జాలరి. చాలువానే పడదు సరళ సాగరం నిండేది కాదని, చౌటమడుగుల ఎండె కోయిల సాగరం నిండేది కాదని, పైరులన్నీ వరుగులయ్యే పల్లెలో బతికేది ఎట్లని, కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా, ఎన్నడొస్తవు లేబరి, పాలమూరి జాలరి. నెక్స్ట్ సెకండ్ హాఫ్. కొడిమేలు గాలాల గదలు గుడిసెకు విసిరిపోతివా, నజకతు నైలాను వలని నడుంచుట్టుకపోతివా, తిరిగి మనం కొండ దేవుని దిక్కు మొక్కుతూ పోతివా, కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా, ఎన్నడొస్తవు లేబరి, పాలము జాలరి. కొడిమేలు గాలాల గదలు గుడిసెకు విసిరిపోతివా, నజకతు నైలాను వలని నడుంచుట్టుకపోతివా, తిరిగి మనం కొండ దేవుని దిక్కు మొక్కుతూ పోతివా, కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా, ఎన్నడొస్తవు లేబరి, పాలమూరి జాలరి. మెరిగ చాపకు బొచ్చ చాపకు మరిగి రాకని పోతివా, చందమామల పరక పిల్లల చారు మరచే పోతివా, ఎన్నడొస్తవు లేబరి, పాలమూరి జాలరి. ఎన్నడొస్తవు లేబరి, పాలమూరి జాలరి. కోస్త బేస్తల పడవలల్లో కూలివయ్యిన కర్మమెందుకు, కోస్త బేస్తల పడవలల్లో కూలివయ్యిన కర్మమెందుకు, ఎగువ కృష్ణ ఆనకట్టను ఇంతవరకు వేయనంత, ఏడ ఉంటివో లేబరి, ఎన్నడొస్తవు జాలరి. ఏడ ఉంటివో లేబరి, ఎన్నడొస్తవో జాలరి. ఇంటికొస్తా నన్న గడువుకు ఇప్పటికి వారాలు దాటే, చీకు మబ్బుల ముసురులో కార్తీక పున్నం వెళ్ళిపోయే, ఇటే పోయిన జనం అంతా అటే చచ్చే కాలమంటూ, జలపిడుగు పొర్లాడి భద్రాచలం మెట్లకు తాకెనంట, ఎక్కడుంటివి లేబరి, ఎన్నడొస్తవు జాలరి. ఎక్కడుంటివి లేబరి, ఎన్నడొస్తవు జాలరి. కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా, ఎన్నడొస్తవు లేబరి, పాలమూరి జాలరి. ఇలా కొంచెం
మనకు వచ్చినటువంటి జానపద సాహిత్యంతో, జానపద సంగీతంతో నేర్చుకోవాలి. ఈరోజు హోంవర్క్ ఏంటంటే పేజ్ నెంబర్ 22, బుర్గుల రామకృష్ణారావు గారు నేను ఎరిగిన బుర్గుల పాఠంలో మీకు నచ్చిన సృజనాత్మకంగా ప్రశంసాత్మకంగా రాయండి అనే 3వ క్వశ్చన్ ఉంది చూడండి. దాంట్లో ఈ పాఠం ఒక అభినందన పత్రంగా ఉంది కదూ, దీని ఆధారంగా మీకు నచ్చిన గొప్ప వ్యక్తి గురించి అభినందన వ్యాసం రాయండి. అభినందన వ్యాసం అంటే ఒక పారాగ్రాఫ్ లాగానే 10 వాక్యాలు లేకపోతే 15 వాక్యాలు, ఒక పేజీ పైనుంచి కిందికి వచ్చేటట్టు పారాగ్రాఫ్లు పెట్టకుండా కంటిన్యూషన్లో రాయండి. మీకు నచ్చిన గొప్ప వ్యక్తి గురించి అభినందనంగా కొనియాడుతూ పొగుడుతూ, మీరు సమాజానికి అది చేశారు ఇది చేశారు, మీ మంచితనం మాకు సదా స్మరణీయతే, మేము ఎప్పటికీ గుర్తుంచుకుంటాం అని చెప్పేసి మీరంతా ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశిస్తూ ఈ అభినందనని తెలుపుకుంటున్నాం అని చెప్పేసి రాయొచ్చు. చివర అభినందనలు తెలుపువారు కృషి స్కూల్ విద్యార్థులు అని చెప్పేసి రాయొచ్చు. నేను బోర్డు మీద ఊరికే డిజైన్ చేసి చూపిస్తాను, తర్వాత రాత్రి కానీ తెలుసుకుంది. కానీ ముందైతే మీరు 10 వాక్యాలు 15 వాక్యాల్లో రాసేయండి. ఇప్పటికీ నోట్స్ ఇంకా నేను వాళ్ళ స్కూల్ పాఠం మీద నేను నోట్స్ ఏమి ఇవ్వట్లేదు, బూర్గుల రామకృష్ణారావు గారి పాఠం మీదనే నోట్స్ ఇవ్వడం జరిగింది. శుభం.